ఎప్పుడో ఒకరోజు ప్రపంచానికి సేవ చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలి, శాంతి సృష్టించాలి. ఈ కలలతో ప్రారంభమైన ఒక సాధారణ పేద బాలుడు కొన్నేళ్లలో ప్రపంచానికి శాంతి సందేశాలు అందించే నాయకుడయ్యాడు. ఇంతకీ ఆయన ఎవరు? మన కేఏ పాల్ గారు. బాల్యము నుండి నాయకుడి దాకా. కేఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర ఒక పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు చూశారు. కష్టపడి చదువుకోవడం, చిన్న చిన్న పనులు చేసి ఇంటికి సాయం చేయడం, ఇవే ఆయన బాల్యం. అయినప్పటికీ ఆయనలో ఒక లక్ష్యం ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి గొప్పవాడు అవ్వాలని, కేవలం తన కోసమే కాదు సమాజానికి కొంచెం ఉపయోగపడాలని ఉండేది. విశ్వనాయకుడి పయనం. చిన్నతనం నుంచి క్రైస్తవ మిషనరీల ద్వారా శాంతి, సేవ, దాతృత్వం గురించే తెలుసుకున్న పాల్ గారు పెద్దయ్యాక అమెరికాకు వెళ్ళి బైబిల్లో డాక్టరేట్ తీసుకున్నారు. అక్కడే ఆయనకి మరింత స్ఫూర్తి దొరికింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సమాజానికి ఏదో ఒకటి చేస్తున్నారు. అక్కడి నుండి ప్రపంచ దేశాలపై ఆయన దృష్టి పెట్టారు. అమెరికా అధ్యక్షులు, యునైటెడ్ నేషన్స్ లీడర్స్తో కలిసి అవకాశం వచ్చింది. ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, పీస్ మీటింగ్స్. ఆయన బిజీ షెడ్యూల్ అయినా ప్రతి ఒక్కరిలో ఒక ఆశ వెలిగించేవారు. శాంతి కోసం సాగరాలు దాటిన వ్యక్తి. కేఏ పాల్ గారు ఇంతవరకు 140 కంటే ఎక్కువ దేశాలకు వెళ్ళి పీస్ కాన్ఫరెన్స్లు నిర్వహించారు. యుద్ధంలో ఉన్న దేశాలకు వెళ్ళి శాంతి సందేశం ఇచ్చారు. సిరియా, ఇరాక్, పాకిస్తాన్, నైజీరియా, లిబియా ఇలాంటివన్నీ ఘర్షణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజల్లో ధైర్యాన్ని కల్పించారు. ఆయన మీద దాడులు చేయాలని కుట్రలు చేసినా ఆయన వెనుకడుగు వేయలేదు. ఒక ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మరొకరు సుఖంగా బతకాలి అని చెప్పడం ఆయన ధైర్యం. భారతదేశానికి ఇచ్చిన సేవలు. తన దేశం కోసం కూడా ఆయన చాలా చేశారు. పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడులో సైక్లోన్ రహిత గృహాలను నిర్మించారు. వందలాది మంది పేదల పిల్లలకి ఉచిత విద్య అందేలా స్కూల్స్ స్థాపించారు. కరువు పడిన ప్రాంతాలకు ఆహారం, నీరు అందేలా వ్యవస్థలు పెట్టారు. ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలు. మనకు బలహీనంగా ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారో వారే నిజమైన దేవుళ్ళు. కేఏ పాల్ గారు కూడా అలాంటి అనేక మందికి సహాయం చేసిన దేవుడు లాంటి వ్యక్తి. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికైనా చేసిన సేవలు. కేఏ పాల్ గారి చిన్నప్పటి అనుభవాలు, తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు ఆయనకి ఒక గాఢమైన జ్ఞాపకం. అందుకే నెల్లూరు, గుంటూరు, కడప, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలను కూడా అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగా వైద్యం చేయడానికి మంచి డాక్టర్స్ని నియమించారు. ప్రతి కేంద్రంలోనూ ట్రైన్ అయిన నర్సులని, ఫార్మసీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సర్జరీల అవసరమైతే పేషెంట్లను పెద్ద పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేసి పెట్టారు. పలు చోట్ల ఫ్రీ మెడికల్ క్యాంప్స్, రక్తదాన శిబిరాలు, మహిళల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ కేంద్రాల వల్ల లక్షలాది మంది పేదలకు వైద్య సేవలు అందాయి. మాటల్లోనే కాదు, చేతల్లో దయ. అక్కడికి వచ్చిన ప్రతి రోగికి పెద్ద, చిన్న అని తేడా లేకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగే ట్రీట్ చేయాలి అని చెప్తారు. ఒక వృద్ధురాలిని చేయిని పట్టుకొని, ఇంకా నీకు జీవితమే ఉంది, బలంగా ఉండు అని చెప్పిన ఘటన కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. పేద విద్యార్థులు చదువుకోవాలని ఆలోచనతో చదువుకునే వారి కోసం తన వంతుగా సహాయం ఎలా చేశారో చూద్దాం. ఆయనకు తెలుసు, ఆరోగ్యం ఒక భాగం, విద్య ఇంకో భాగం. తన అభిమాన సూత్రం పిల్లలకు చదువు ఇచ్చి కలలు ఎదగలగాలి. అందుకే గ్రేస్ గ్లోబల్ అకాడమీ అనే పేరుతో పేదలకు చదువు అందించే స్కూళ్ళు నెలకొల్పారు. స్కూళ్ళల్లో భాష పాఠాలు, సైన్స్, మ్యాథ్స్తో పాటు మానవీయ విలువలు మీద కూడా శిక్షణ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కొందరు విద్యార్థులకు ఫుల్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఇస్తారు. కొందరు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం సిఫారసులు కూడా అందిస్తారు. కేఏ పాల్ గారి చొరవతో విద్య వల్ల మారిన జీవితాలు.
గ్రేస్ గ్లోబల్ అకాడమీ నుండి చదివి పెద్ద స్థానాలకు వెళ్ళిన పిల్లలు దారికొచ్చి ఆయనకు నమస్కరించారు. మీరు ఇవ్వకపోతే మేము ఇలా చదువుకోలేకపోయే వాళ్ళం అని చెప్పడం ఆయనకు గొప్ప గౌరవంగా ఉంటుంది. ఆయనలోని విలక్షణత ఇప్పటికీ చాలామంది కేఏ పాల్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన గమనానికి అందని పని చేసే వ్యక్తి. ఒక చిన్న పిలుపు వచ్చినా వెంటనే గెదురయ్యే వాడంటే ధైర్యం ఉంది. ఆయన అనుకున్నది ఒక మిషన్, ప్రతి మనిషిలో కరుణ, ప్రేమ కలిగించడం. ఆయన ప్రసంగాల ప్రత్యేకత అమెరికా, యూరప్ సభల్లో ఆయన ఇచ్చిన ప్రసంగాలు చాలా మందికి ప్రేరణ అయ్యాయి. అయినప్పటికీ ఆయన వాడే పదజాలం సులభంగా ఉండేది, ఏదో ఒక సామాన్య వ్యక్తికి అర్థమయ్యేలా. ఒక మాటతో మనిషి జీవితమే మారిపోతుంది. ఒకే మాట ఎవరికో చీకట్లో వెలుగుగా మారుతుంది. ఇలాంటి విశ్వాసంతో తన ప్రతి ఉపన్యాసాన్ని కాచి పుట్టిస్తారు కేఏ పాల్ గారు. ప్రసంగాల ప్రత్యేకత 3 విధాలుగా ఉంటాయి. సాధారణమైన పదజాలం అందరికీ అర్థమయ్యేలా చెబుతారు. అమెరికాలో అతిపెద్ద యూనివర్సిటీల సభల్లోనూ ఆయన పదజాలం వాడతారు. గ్రామంలో పేదల మధ్యను అదే మాటలు. ఎందుకంటే ఆయనకు తెలుసు, గొప్ప పదాలు కాదు, గుండెను తాకే మాటలే మారుస్తాయి. నీకు ధైర్యం ఉన్నా నువ్వు సాధించగలవు. ప్రేమించు, భయపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు అని ఇలా సూటిగా ఉంటాయి ఆయన మాటలు. మన జీవితాలకు కరెక్ట్గా సరిపోయే ఉదాహరణలతో ప్రసంగిస్తారు. అంటే వినేవారికి నా గురించి చెప్పేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమాదంలో ఉన్నవారి కథలు, పేదల పరిస్థితులు, యుద్ధ భూమిలో భయపడ్డ పిల్లలు, ఇలాంటివి చెబుతూ ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేస్తారు. ఒకసారి పాకిస్తాన్లో ఓ చిన్నారి కన్నీళ్లు తుడిచినప్పుడు నాకు తెలిసింది, ప్రేమకు భాష అవసరం లేదు. అలాంటి ఉదాహరణలతో మాట్లాడుతారు. ఆత్మవిశ్వాసాన్ని నింపే గంభీరమైన శబ్దంతో ప్రసంగిస్తారు. ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన బలమైన తలుకులు ఉంటాయి. మాటలలో నిశ్చయత్వంతో కూడిన గంభీరమైన శబ్దం. చిన్న వాక్యమే అయినా ఆ వేదికంతా శాంతిగా వింటుంది. ఎక్కడికైనా అదే శైలి. న్యూయార్క్లో 10,000 మందికి ప్రసంగించినప్పుడు కూడా, నెల్లూరులో 100 మంది పిల్లల మధ్యన మాట్లాడినప్పుడు కూడా అదే భక్తి, అదే ఎనర్జీ, అదే గుండె. మాటల్లోనే సేవ. మాటలతో కళ్ళెత్తిన వాడిని మళ్ళీ నిలబెట్టగలనని నమ్మడం, అదే నాయకుడు. కేఏ పాల్ గారి ప్రసంగాల సారాంశం. కేఏ పాల్ గారి ప్రసంగాలు పెద్ద పెద్ద పదాలు కాదు, గుండెను తాకే కథలు, ధైర్యాన్ని నింపే మాటలు, ప్రేమను చూపే ఉదాహరణలు. అందుకే ఆయన మాటలతో ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే ప్రతి మంచి మాట ఓ గొప్ప మార్పును తీసుకువస్తుంది. మాటల్లో శక్తి ఉంది. ఆ శక్తిని కేఏ పాల్ గారు మనకు నేర్పారు. మనం ఆయన నుండి నేర్చుకోవాల్సిన 3 విషయాలు. మనసు గొప్పదైతే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. భయపడకుండా మన మాట నిజమే అయితే అది చెప్తుంది. దయ, ప్రేమ లేని జీవితమే అసలైన అపజయం. ముగింపు. కేఏ పాల్ గారు గొప్పవాడా? కరెక్ట్గా ఆయన విషయం మనం నిర్ణయించలేం. కానీ ఒక సాధారణ మనిషి తనలోని ధైర్యంతో, భక్తితో, దయతో ప్రపంచం గమనించేలా తనకో ముద్ర వేసుకున్నారు. ఇది సాధారణం కాదు, అది విశిష్టం. మనం కూడా ఎక్కడో ఒక చోట చిన్న మార్పు చేయగలం. ఆయన లాంటి బలహీనుల కోసం నిలబడగలం. అంతే చాలు. మన జీవితం కూడా చాలా విలువైనదే. కేఏ పాల్ గారి జీవితంలో ఉన్నది ఓ గణాంకం కాదు, ఓ గాథ. ఆయన బాటలో వెళ్ళకపోయినా ఆయన బాటలోని ఒక చిన్న వెలుగు ఆయన మనం అవ్వచ్చు. దయ, ప్రేమ, ధైర్యం, ఇవే మనకు ఇచ్చిన ఆయన శాంతి సందేశం. మరి కేఏ పాల్ గురించి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.